ఆనాడు శాసనసభలో బట్టి విక్రమార్క గారు 1:100 రేషియోలో మెయిన్స్ కి పిలవాలి, ఎక్కువ మంది గ్రామీణ ప్రాంత యువకులకు యువతకు కూడా అవకాశం వస్తుందని చెప్పి నిండు శాసనసభలో ఆనాటి ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు శాసనసభ్యుడు బట్టి విక్రమార్క గారు ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారు కూడా డిమాండ్ చేసినారు. ఇవాళ ఈ తమ్ముళ్ళు చెల్లెలు అడిగేది కూడా అదే, 1:100 రేషియోలో మెయిన్స్ కి పిలవండి. కొత్తదేం అడగడం లేదు. కమిషన్ నిర్ణయమే ఫైనల్ అని చెప్పి చాలా స్పష్టంగా ఉంది. 1:100 విషయంలో ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు లేవు. గతంలో మీరు చేసిన డిమాండ్ నే వాళ్ళు తిరిగి ఉటంకిస్తున్నారు కాబట్టి దాన్ని కూడా నెరవేర్చండి అని కోరుతా ఉన్నాం. దాంతో పాటు ఇప్పుడు వరుసగా నేను గతంలో పిలిచిన ఉద్యోగాలు కొత్తగా వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ఏం లేవు. టెట్ మే 20 నుంచి జూన్ 3 వరకు ఉంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ జూన్ 9 నుంచి 9వ తారీఖు నాడు ఉంది. అదేవిధంగా డిఎస్సి జూలై 17 నుంచి 31 వరకు ఉంది. 2,25,000 మంది పోటీ పడతా ఉన్నారు. గ్రూప్ 2 ఏదైతే సంఖ్య పెంచకుండా మోసం చేస్తున్నారో ఆ గ్రూప్ 2 ఆగస్టు 7-8 ఉన్నది. గ్రూప్ 1 మెయిన్స్ అక్టోబర్ లో ఉంది. గ్రూప్ 3 నవంబర్ లో ఉంది. చాలా మంది పిల్లలు ఇది రాసిన వాళ్ళే అది కూడా రాస్తారు. కాబట్టి కొద్దిగా వీటిని కూడా స్టాగర్ చేసి పిల్లలకు తగు మొత్తంలో ప్రిపేర్ కావడానికి కూడా సమయం ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళు కోరుతా ఉన్నారు. నిష్పత్తి 1:100 మెయింటైన్ చేయమని, ఇచ్చిన మాట ప్రకారం 10 నోటిఫికేషన్లు ఏవైతే ఇవ్వాల్సి ఉండి తప్పినరో వాటిని పిలవండి. మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న మాట నిలబెట్టుకోండి. వార్షిక జాబ్ క్యాలెండర్ విడుదల చేయండి. లేకపోతే తెలంగాణ యువతకు దన్నుగా మద్దతుగా ప్రత్యక్ష పోరాటానికి కూడా భారత రాష్ట్ర సమితి యొక్క విద్యార్థి యువజన విభాగం, మా ప్రజాప్రతినిధులు అందరం కూడా కదం దొక్కుతాం. అందరం కూడా రోడ్డు మీదకి వస్తాం. ఏ నిరుద్యోగులైతే మిమ్మల్ని అధికారంలోకి తెచ్చారో వాళ్లే తప్పకుండా రేపటి రోజున మళ్లీ కథానాయకులై మీ మీద తిరగబడే రోజు కూడా వస్తుందని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, ఈ డిమాండ్లు ఏవైతే న్యాయబద్దమైన డిమాండ్లు మా తమ్ముళ్ళు చెల్లెలు ఇవాళ మాకు ప్రత్యేకించి సమయం తీసుకుని వచ్చి వారు చెప్పినారో ఇవన్నీ కూడా ప్రభుత్వం తప్పకుండా ఆనర్ చేయాలని, చేయకపోతే తప్పకుండా మేము కూడా వారి తరఫున రోడ్డు ఎక్కుతాం, ప్రత్యక్ష కార్యాచరణలో కూడా దిగుతామని చెప్పి కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, అట్టిగానే ప్రతిపక్షాల ఉచ్చులవాడి చదువుకోవాల్సిన సమయాన్ని వాళ్ళ రెచ్చగొట్టేటువంటి అంశాల ద్వారా వాళ్ళ అధికారంలో ఉన్నాడు చేయలేనటువంటిది చేస్తుంటే దయచేసి ఆలోచన ఏం చెప్పుకోవద్దు. 10 సంవత్సరాలు ఒక డిఎస్సి పోస్ట్ చేయని వాళ్ళు డిఎస్సి పోస్ట్ చేయాలంటే టెట్ నిర్వహించాలి, టెట్ నిర్వహించడం, గ్రూప్ 1 పరీక్షల రిజల్ట్ తెచ్చుకుంటూ పోతా ఉన్నాం. ఎందుకే కడుపు నొప్పి కేటీఆర్కును వీళ్ళందరికీ ఎందుకు రెచ్చగొడతా ఉన్నారు? ఉద్యోగాలు ఇవ్వద్దా? మీ ఆలోచన అదేనా? ఆనాడు మహిళలకు బస్సు ఇచ్చినాడు, ఇట్లనే మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీకి మహిళలకు ఉచితంగా బస్సు ఇచ్చడం ఇష్టం లేదా చెప్పమంటే నోరు మూసుకొని కూర్చున్నారు. ఇవాళ నిజంగా తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వడం ఇష్టం లేదా టీఆర్ఎస్ పార్టీకి చెప్పండి. ఇది విద్యార్థులు నిరుద్యోగులు అర్థం చేసుకుంటారు. ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఇవాళనే రేపే 2-3 రోజులు కంటిన్యూ పరీక్షలు పెడతలే. ప్రతిదానికి వాయిదా, సమయం, గడువు, నిపుణులు, విద్యావంతులు అనేక మందితో చర్చ చేసి నిర్ణయం చేసుకుని ముఖ్యమంత్రి గారు పెన్ను కలం పట్టుకొని ఈ డేట్ రాయలే, క్యాబినెట్ రాయలే. స్వయం ప్రతిపత్తి గల సంస్థ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేక సంప్రదింపుల ద్వారా తీసుకుంది. ఒకవేళ దానివల్ల నిజంగా ఇబ్బంది ఎదుర్కొంటే నాలాంటి ఉద్యమ నాయకుడిగా, విద్యార్థి నాయకుడిగా మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు రోడ్డుకి ఎక్కకండి, అనవసరపు ఆందోళన చెందకండి. మీ పక్షాన ప్రభుత్వంలో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి మాట మొదట తెలంగాణ కోసం కొట్లాడారు ఆది శ్రీనివాస్ గారు. చాలామంది తెలంగాణకు సంబంధించినటువంటి బాధ్యులం, తెలంగాణ సాధనకు సంబంధించిన బాధ్యులం. మీ యొక్క అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అనవసరంగా రాజకీయ ఉచ్చులో పడి మీరు చదువుకునే విలువైన సమయాన్ని చెడగొట్టుకోవద్దని సందర్భంగా కోరుతా ఉన్నాం.